హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా స్పాంజ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్పు కర్డ్ తీసుకుని వేసుకుంటున్నాను. 1/2 కప్పు వెన్నను తీసుకున్నానండి. ఈ వెన్న నేను ఇంట్లో చేసుకున్న వెన్ననే తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు తీసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను త్వరగా అయిపోవాలని చెప్పి నేను మిక్సీలో కొట్టుకుంటున్నానండి. బౌల్లో తీసుకుని బ్లెండర్తో కొట్టే కంటే ఇలా మిక్సీలో చేసుకుంటే త్వరగా అవుతుందని చెప్పేసి మిక్సీలో బ్లెండ్ చేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ మైదానైతే తీసుకున్నాను. మైదాని కొద్దిగా వేసుకుంటూ పాలు మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి. మైదా మొత్తం వేసుకుంటూ ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులో వేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని చూడండి, కేక్ ఈ బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దేంట్లో అయితే కుక్ చేసుకుంటున్నామో ఆ మౌల్కి కొద్దిగా ఆయిల్ కానీ లేదా గీ కానీ అప్లై చేసుకోవాలండి. నేను చూడండి మొత్తం గిన్నె అంతటిని కూడా ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలండి. మొత్తం చుట్టూ కూడా ఈవెన్గా ఉండేలాగా, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా పిండి అంతా దీంట్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే దీంట్లో ఉన్న బబుల్స్ అన్నీ పోయి కేక్ బాగా కుక్ అవుతుందండి. చూడండి మొత్తం అంతా ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమన్నా బబుల్స్ ఉన్నా కూడా పోతాయి. ముందుగానే ఇసుకని ఫ్రీ హీట్ చేసుకున్నానండి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ పెట్టుకున్నాను. ఒక 40 మినిట్స్ పట్టింది నాకు కుక్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని చూడండి, చాకు ఇలా గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా ఇలా క్లీన్గా వచ్చిందంటే కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మిక్సీలోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. నచ్చినట్టయితే లైక్ చేయండి.